భారతదేశంలో న్యాయ వ్యవస్థను కాపాడే న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని కామారెడ్డి న్యాయవాది ఈగ శ్రీనివాసరావు కోరారు. అన్ని న్యాయస్థానాలలో న్యాయశాస్త్ర గ్రంథాలయాలు, న్యాయ కళాశాలలను ఏర్పాటు చేయాలని, న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని, ఉచిత ఇంటర్నెట్, ఉచిత బస్సు రైలు ప్రయాణ సదుపాయం కల్పించాలని అన్నారు. పేద న్యాయవాదులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, జూనియర్ న్యాయవాదులకు ప్రతినెల 15,000 ఆర్థిక సాయం అందించాలన్నారు. ఇందుకు సంబంధించి అధికారులు, ముఖ్యమంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు లేఖలు రాసినా స్పందన లేదని తెలిపారు. న్యాయవాదుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయాన్ని గెలిపించే సైనికులుగా అభివర్ణిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు న్యాయాన్ని గెలిపిస్తారు, కానీ వీళ్ళ సమస్యలు అంటే న్యాయవాదుల సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. న్యాయవాదులకు కొరకు అన్ని న్యాయస్థానాల్లో, కామారెడ్డి న్యాయస్థానంలో కూడా గ్రంథాలయం ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. అలాగే న్యాయవాదుల కోసము ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే న్యాయవాదుల కోసం అంటే పేద న్యాయవాదుల కోసము ఇండ్ల స్థలాలు కేటాయించాలని, అలాగే ఉచిత బస్సు ప్రయాణం, రైలు ప్రయాణం కేటాయించాలని, అలాగే జూనియర్ న్యాయవాదుల కోసం 15,000 ప్రతి నెల 10 సంవత్సరాలు స్టైఫండ్ ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే న్యాయవాదులకు ప్రతి సంవత్సరము శిక్షణ తరగతులు నిర్వహించాలి. ఇవన్నీ సదుపాయాలు కలిగించినట్టయితే disposal of cases, the pendency of the cases can be disposed immediately. The reason is that if an advocate becomes excellent professional, he will render his service to the court. Otherwise, there will be a delay of dispose of the cases. And also that న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలి. నేను న్యాయవాదుల సమస్యల కోసమే కాక కూడా లేఖ రాశాను, ప్రధానమంత్రికి కూడా లేఖ రాశాను, కామారెడ్డిలో కలెక్టర్కి, ఆర్డీఓకి కూడా లేఖ రాశాను, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకు కూడా న్యాయవాదుల సమస్యల గురించి, ఇతర సమస్యల గురించి పిటిషన్ రాశాను. కానీ అయినా ఇంతవరకు పట్టించుకోలేదు. నేను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్లను కూడా కోరుతున్నాను, పేద న్యాయవాదులను పరిగణనలోకి తీసుకొని, అందరినీ పరిగణనలోకి తీసుకొని న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.